సామాజిక సేవా రంగంలో ముందుంటూ ఇటీవల కాలంలో మహాత్మా గాంధీ గ్లోబల్ పీస్ అవార్డ్ 2024ను అందుకున్న గాంధీజీ ఫౌండేషన్, గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులను శుక్రవారం స్థానిక గాంధీజీ విద్యా సంస్థల రాష్ట్ర ప్రైవేట్ పాఠశాలల సమాఖ్య ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా రాష్ట్ర బాధ్యులు శ్రీపతి శేఖర్ రెడ్డి, గోపిడి నారాయణ రెడ్డి మాట్లాడారు. సామాజిక సేవా రంగంలో ముందుంటూ ఇటీవల కాలంలో మహాత్మా గాంధీ గ్లోబల్ పీస్ అవార్డ్ 2024ను అందుకున్న గాంధీజీ ఫౌండేషన్, గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులను శుక్రవారం స్థానిక గాంధీజీ విద్యా సంస్థల రాష్ట్ర ప్రైవేట్ పాఠశాల సమైక్య ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా రాష్ట్ర బాధ్యులు శ్రీపతి శేఖర్ రెడ్డి, గోపిడి నారాయణ రెడ్డి మాట్లాడుతూ, నల్గొండ జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలలకు ఏ సమస్యలు వచ్చినా తన సమస్యగా భావించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ గ్రామీణ ప్రాంతాలలో నాణ్యమైన విద్యను అందిస్తూ విద్యా సంస్థలను నిర్వహిస్తూ సామాజిక సేవా రంగంలో ముందుంటూ మహాత్మా గాంధీ గ్లోబల్ పీస్ అవార్డ్ 2024ను సాధించడం గర్వంగా భావిస్తున్నామని, మునుముందు మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు గంట్ల అనంతారెడ్డి, పుచ్చకాయల వెంకటరెడ్డి, నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి గోన వెంకటేశ్వరరావు, కోశాధికారి మట్ట చెన్నయ్యగౌడ్, దయాకర్ రెడ్డి, సత్యం, శ్రీనివాస్, యోగేశ్వరరావు, నల్గొండ ఉపాధ్యక్షులు శిరంశెట్టి శ్రీధర్ బాబు, నల్గొండ టౌన్ అధ్యక్షులు అజీజ్ జౌహార్, యాదాద్రి భువనగిరి అధ్యక్షులు డాక్టర్ పగిడాల జలంధర్ రెడ్డి, సూర్యాపేట ప్రధాన కార్యదర్శి పగడాల ఉపేందర్ రెడ్డి, ఎలినేని రాధాకృష్ణ, యాదాద్రి భువనగిరి ప్రధాన కార్యదర్శి మిర్యాల దుర్గాప్రసాద్, సింగిరెడ్డి ప్రభాకర్, సరికొండ వెంకన్న తదితరులు పాల్గొన్నారు. అసలు దాన్ని గుడ్డదాఖలు చేసి దాన్ని పడి మనం దొక్కుకుంటా పోయి పైకి ఎక్కుతామంటే ఎట్లయితుంది? కాబట్టి అవతల సంఘం నిరసన చాలా ఉంది. మరి హైదరాబాద్ నుంచి ఉన్నారు మెయిన్, మన హైదరాబాద్ నిరసన కాంటాక్ట్ చేసిన అని ఇప్పుడు వీరేంద్ర ప్రెసిడెంట్ కాంటాక్ట్ చేసి చాలా యాక్టివ్ ఆయన బీజేపీ ఎమ్మెల్యే కాంటాక్ట్ చేసినారు. అవతల సంఘంలో వీళ్ళని కూడా ఏం చేసిందంటే లాస్ట్కు ఎంతవరకు తీసుకొచ్చారంటే ఈ రాష్ట్ర పెద్దలే అవతల సంఘం పెద్దలు లాస్ట్కి రాజకీయం చేసి ఉడగొట్టారు. వాళ్ళు అనుకుని చెప్పారంటే ఏం చేశారంటే వాళ్ళు బీజేపీ కదా అయినా ముస్లిం మొత్తం అందరూ వేసి వాళ్ళు చేసి అడ్జస్ట్ చేసి వాళ్ళతో అడ్జస్ట్ ఓటేపించుకున్నాను. ఎందుకంటే నేను దాదాపు ఉమ్మడి సంఘం ఈ సంఘాలు అది వేరే, ఆ సంఘం వేరే. ఆ సంఘంలో ఖమ్మం బేబూస్కూల్ వీరన్న సార్ ఉంటాడు, ఏమేమి బార్బెట్ సార్ ఉంటాడు, శేఖర్ రావు ఉంటాడు. సంఘాల వల్ల బేమూరు వీరన్న సార్ వేరే సంఘం, ఈ ట్రస్మ కదా ఆ ట్రస్మ కదా, ఖమ్మం జిల్లా వాళ్ళది వేరే సంఘం. 3 సంఘాలు మళ్ళీ ఇది ఐకాస్ అయ్యేది. వీళ్ళ వరకు తీసుకొని ఎలక్షన్ కండక్ట్ చేసుకొని దాని తర్వాత ఒక 1 మంత్ గ్యాప్ ఇచ్చేస్తే 1 మంత్లో ఇంకా జిల్లా వాళ్ళు ఎవరైతే అందరూ చేసుకొని ఒక పెద్ద మీటింగ్ వర్క్ సెరమనీ విద్యా సదస్సులు గ్యాదరింగ్ గ్యాదరింగ్ లాంచ్ చేసి, ఎందుకంటే కొన్ని వీళ్ళందరినీ కాదు అవతల సంఘం కూడా ఏమీ కాదు. అవతల సంఘం అంటే వీళ్ళేమో ఈ సిస్టమ్ అవతల సంఘం ఏంటంటే